ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల దేవ, కృపాకరంలో కలిగిన తండ్రి, వందనాలు నాయన. మీ కృపను బట్టి ప్రార్థిస్తుండగా మీ శివ శక్తిని స్థలంలో ఉంచు తండ్రి. నా నోటికి నీ తోడు ఉంచు నాయన. మీ కృపాహస్తముతో మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఎనలేని నీ ప్రేమను నీ రాష్ట్రాన్ని ఉంచుము. ఎక్కడ అలజడి బలహీనత లేకుండా స్థానాలను బంధించి నీ కృపాహస్తముతో మమ్మల్ని బలపరచమని నీకే మహిమ, నీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేటి అంశము విత్తుట కోయుట. ఆమేన్. హల్లెలూయా. ముందు జరిగి కూర్చోడమ్మా. ముందు రండి. హల్లెలూయా. విత్తుట కోయుట. యోబు గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గమనిస్తే విత్తనము విత్తడానికి ముందుగా ఏం చేస్తారండి? పొలమును దున్నుతారు. ఇక్కడ గమనిస్తే దున్నుట, విత్తుట, కోయుట. యోబు గారి అనుభవంలో ఏమంటున్నాడు అనగా, నేను చూచిన మట్టుకు ఏమంటున్నాడు? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దున్నటము, అక్రమము దున్నుతున్నారు. అంటే క్రమము కాని దానిని, చెడుతనమును, దేవుని దృష్టికి వ్యతిరేకమైన దానిని దున్ని విత్తటము కూడా కీడును విత్తుతున్నారు. కాబట్టి పంట ఏం జరుగుతుంది? ఏం కోస్తున్నారు? కీడునే కోస్తున్నారు. మనము జామ విత్తనం వేస్తే మామిడి విత్తనం వస్తుందా? రాదు. మామిడి విత్తనం వేస్తే సపోటా విత్తనము వస్తుందా? రాదు. ముళ్ళ విత్తనం వేస్తే అంజూరపు ముక్క వస్తుందా? రాదు. ఏమి విత్తుతామో ఆ పంట వస్తుంది. కాబట్టి మనిషి కూడా మానవ జీవితంలో ఏమి జరిగిస్తారో దాని ఫలితాన్ని అనుభవిస్తారు. విత్తటము, కోయటం అంటే మనము చేసిన దాన్నే మనము అనుభవిస్తాం. మంచి చేసావా, మంచి అనుభవిస్తావు. కీడు చేసావా, కీడును అనుభవిస్తావు. అంటే యోబు గారు ఇక్కడ తాను ఎంతో జ్ఞానంతో తన జీవితంలో తన బ్రతుకులు ఏమైతే నేర్చుకున్నాడో దాన్ని మనకు పంచిపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా చూద్దాం. కింద వచనాలు. నీ మాటలు తొట్టిల్లిన వారిని ఆదుకొనెను, కృంగిపోయిన మోకాలు కలవాని నువ్వు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగదా? నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులు కదా. నీవు కలవరపడుచున్నావు.
గారు ధైర్యపరుస్తూ ఉన్నారు. అలాగే తన యొక్క స్థితిని జ్ఞాపకము చేస్తూ ఒకమారు ఆత్మ పరిశీలన కూడా చేసుకోమంటున్నాడు. ఆమేన్. ఒకవేళ ఇన్ని జరిగించిన ఆత్మీయ స్థితిలో నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఏమైనా బలహీనమైన స్థితిలో ఉన్నారా, దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉన్నారా, నీ వరకు నువ్వు బాగున్నావు, కానీ కుటుంబపు స్థితిలో ఏమైనా లోపంలో ఉన్నదేమో ఒకంత ఆత్మ పరిశీలన చేసుకున్నామని ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే మనిషి పాపి. మనం గమనించుకోవాల్సింది ఏమిటనగా మానవుడు పాపి. ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి కార్యములు చేసినా మనం ఏమని గ్రహించుకోవాలా? మానవులముగా పాపులము. కాబట్టి పాపి అయిన మానవ జీవితంలో ఈ లోకంలో నిండి ఉన్న అక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి, దుష్టత్వాన్ని బట్టి, ఇతరులలో ఉన్నటువంటి చెడుతనమును బట్టి కొన్ని మార్లు మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కీడులు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, మరణము కూడా సంభవించవచ్చు. కానీ మనమేమని ఆత్మ పరిశీలన చేసుకోవాలనగా చూడండి, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట? యుక్త రీతిగా నడుచుకోవడానికి భక్తి సంబంధమైన బుద్ధి కలిగి ఉండాలి. ఆమేన్. అంటే యోబు గారు దానం చేశారు, ధర్మం చేశారు. ఆయన యథార్థతతోనే ఉన్నాడు, నీతితోనే ఉన్నాడు. ఆయన నీతి, ఆయన భక్తిలో ఆయనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏమాత్రం కూడా ఆయన కీడును అనుభవిస్తున్నా తిరిగి మేలును అనుభవిస్తాడు, నిర్మూలము కాడు. ఆయన నశించి పోడని ఒకంత ఎలిఫస్ గారు ఏం చేస్తున్నారు? ధైర్యపరుస్తూ. అయినను మానవులము కాబట్టి మనము కూడా ఇప్పుడు ఏం చేయాలా? ఆత్మ పరిశీలన చేసుకోవాలా. పాపులముగా ఈ లోకములో ఉన్నాము. సాటి మనిషి ద్వారా రావచ్చు మనకు కీడు, అలాగే మన ద్వారా మనము కూడా కీడును కల్పించుకోవచ్చు. మరి స్నేహితుల ద్వారా కూడా, బంధువుల ద్వారా కూడా ఏ వైపునైనా ఒకవేళ నువ్వు శ్రమను, కీడును అనుభవిస్తున్నప్పుడు ఆ సమయంలో మనం చేయవలసింది ఏమిటనగా దేవుని ఎదుట యుక్త రీతిగా నడుచుకోవడము. ఆమేన్. హల్లెలూయా. భక్తి సంబంధమైన బుద్ధిని కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మరి యోబు గారు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాడో తెలుసా? యుక్తమైన రీతిగా నడిచాడు. తనకు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టములు వచ్చినా, మరణమే సంభవించినా, అన్ని కోల్పోయినా తన భక్తిలో ఎలా ఉన్నాడు? యథార్థతగానే ఉన్నాడు, యుక్తమైన రీతిగానే ఉన్నాడు. దైవ భక్తి విషయంలో సరి అయిన బుద్ధి, జ్ఞానము కలిగి ఉన్నాడు. తాను జ్ఞానవంతుడు కనుకనే తన యొక్క భార్యను ఏమంటున్నాడు? 3 రాళ్ళ వలె మాట్లాడకు, 3 రాళ్ళుగా నువ్వు మాట్లాడకు అంటున్నాడంటే ఈయన జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడా లేదా? అన్ని తీసివేసిన దేవుని స్తుతించాడంటే యథార్థత, నీతి కలిగిన వాడుగా ఉన్నాడా లేదా? ఆమేన్. అందును బట్టి నీ భక్తి నీకు ధైర్యము కలిగించును. ఈరోజు మనము కూడా మన జీవితంలో ఏం చేయాలి అనగా, ఎటువంటి శోధనలు వస్తున్నా, శ్రమలు వస్తున్నా, కుటుంబంలో అనేక రకాలైన అసమాధానము మనం వెంటాడుతూ ఉన్నా కానీ మనం ఏమనుకోవాలా? మేము చేసేదంతా కూడా ప్రభు ఎదుట న్యాయముగానే చేయించున్నాము. కానీ ఇంకా మమ్మల్ని లోతైన స్థితిలోనికి నడిపించడానికో, లేక ప్రభు మార్గాలలో ఇంకా బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి నడవడానికో ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ అనుభవాలు మా ముందు అనుభవ రీతిగా వచ్చున్నాయని మనం దేవుని మహిమపరచాలి. మానవులు కనుక మన హృదయం అంతా పాపముతో నిండి ఉన్నది కనుక మనము దేవుని సన్నిధానంలో ఎలాగ నడవాలంటే యుక్త రీతిగా నడవాలా, యుక్తమైనది చెయ్యాలా, మేలుకరమైన దాన్ని చేయడానికి ప్రారంభించాలా. యుక్తముగా నడిచినప్పుడు, మేలుకరంగా నడిచినప్పుడు, ఇతరులకు మేలుకరంగా ఉన్నప్పుడు నీవు మంచినే కోస్తావు. కాబట్టి నువ్వు విత్తే దాన్ని నువ్వు కోయిదమన్న సంగతిని ఈ దినమున దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా చూద్దామండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. అమ్మా, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయను, వారి క్రోధమును దండముతో కారిపోవును. హల్లెలూయా. కింద వచ్చిన కొడుతులు
దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దేవుని వలన దీవెన పొందును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దౌష్ట్యమును విత్తువాడు ఏం వస్తున్నాడంట? కీడు అను పంటను, క్రోధమను దానిని కోయిస్తున్నాడు. ఎవరి క్రోధము? నీవు అహంకార దృష్టితోనో లేకపోతే కీడుకరమైన మార్గాలు కూడా నడుస్తూ ఇతరులకు హానికరంగా దేవుని దృష్టికి వ్యతిరేకంగా అహంకార దృష్టితో నువ్వు నడచినప్పుడు, చెడును నువ్వు విత్తినప్పుడు దేవుని నుంచి ఏ పంటకు వస్తావు? క్రోధము అనగా దేవుని యొక్క ప్రతీకారము నీకు వస్తుంది. ఆమేన్. అంతేకాకుండా దయా దృష్టి, దయగలిగిన మనస్సు కలిగి దయగలిగిన హృదయంతో నీకు కలిగిన ఆహారంలో కొంచెము మీద వానికి పెట్టినప్పుడు నీ మీదకి ఏమొస్తుందంట? దీవెన. ఏ దీవెన వస్తుంది? దేవుని యొక్క దీవెన నీ మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే మనకు కలిగిన కొలది, ఇక్కడ యోబు గారు తనకు కలిగిన కొలది ఎవరికి దానం చేశారు? అన్ని రకాల ప్రజలకు మేలు చేశాడు. కాబట్టి ఆయన కీడులో ఉన్నప్పుడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునంట. కాబట్టి అంధకారంలో ఉన్నాడు, భయములో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, తన శరీరం అంతా కూడా పురుగుల మహిమలో ఉన్నాడు, ఇంకా చావడానికి సిద్ధముగా ఉన్నాడు. అన్ని కోల్పోయాడు. ఏ మాత్రము కూడా వెలుగులేని స్థితిలో ఉన్నాడు. మన స్నేహితులు దూరమైన స్థితిలో ఉన్నాడు. భార్య దూషించిన స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి 10 మంది బిడ్డలు కూడా ఒకే వారు తొలగించబడి అసంత కోల్పోయిన స్థితిలో, ఏ మాత్రము వెలుగులేని స్థితిలో యోబు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది? యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుట్టును. ఆమె దేవునికి స్తోత్రాలు. తాను పేద ప్రజలకు ఇచ్చాడు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన దీవెనకరంగా మార్చబడ్డాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఆహారము తనకు కలిగిన దానిలో ఇతరులకు పెట్టాడు. ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టాడు కనుక దేవుని దీవెనలు ఎవరి మీదకి వచ్చాయండి? ఎవరి మీదకి వచ్చాయి? యోబు గారి మీదకి వచ్చాయి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. వారు గాలిని విత్తి ఉన్నారు కనుక విత్తినది పైరు కాదు, అన్యులు దాని తినివేతురు. ఆమె దేవునికి స్తోత్రం. చూడండి, వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. ఆమె చూడండి, గాలిని విత్తి ఉన్నారంట. ఆమె గాలిని మనం పట్టుకుంటామా? గాలిని ఒక చోట ఉంచుతామా? అలాగే అపోస్తలులైన పౌలు గారు గాలికి ప్రయాసపడినట్టుగా మానవులు ప్రయాసపడుతూ ఉన్నారంట. ప్రసంగి అయిన జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ఏమంటున్నాడు? గాలికి ప్రయాసపడినట్లుగా ప్రయాస పడుతున్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? గాలిని విత్తిగా వీరికి ఏమొచ్చిందంట? ప్రళయ వాయువును విత్తి ఉన్నారు. పంటకు వస్తున్నారు. గాలిని విత్తారు. ప్రళయ వాయువు అంటే పెద్ద తుఫాను వారు పొంది ఉన్నారు. ఆ వచనాలు మళ్ళా చదువుతాం. కింద వచనాలమ్మా. విత్తినది పైరు కాదు, పంట కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల దేవునికి స్తోత్రములు. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది. ఆమేన్. ఇక్కడ మనము కొంచెం ఆలోచన చేయాలి. విత్తనము విత్తినాక ఎన్నెలకు నారు వస్తుందండి? ఒక 3 నెలలు. దాని పైరు తీరును బట్టి నెల, 2 నెలలు, 3 నెలలకి నారు వస్తుంది. తర్వాత పంటగా రావడానికి ఎంత కాలం ఉంటుంది? 6 నెలలు కానీ లేకపోతే 5 నెలలు కానీ. ఆ పంట తీరును బట్టి విత్తిన వెంటనే పంటకు రాదు. ఏమొస్తుంది? కాల వ్యవధి అనేది ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పైరుకు రావడానికి విత్తడానికి మధ్యలో సమయం అన్నది ఉంది. కానీ మీరు గాలిని విత్తారు కాబట్టి ప్రళయవాయు
ఆమేన్. విత్తటం అన్నది లేదు, అలాగే మొలక అన్నది లేదు. అంటే వెంటనే పంట వచ్చేసింది. అంటే దేవునికి వ్యతిరేకముగా గాలి అనగా విగ్రహారాధన ఇక్కడ చూపిస్తూ ఉంది. యూదా జాతి అంతా కూడా దేవుణ్ణి విడిచిపెట్టారు, తమ సొంత దేవుణ్ణి విడిచిపెట్టారు. యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి ఏం చేశారమ్మా? గాలిని పట్టుకున్నారు, బయలు దేవతలను ఆరాధించారు, అనేక రకాలైన దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. వారికి సంతానోత్పత్తి కలగాలని, వారికి అభివృద్ధి కలగాలని, మేలు కలగాలని గాలిని పట్టుకున్నారంటే విగ్రహారాధనను ఆశ్రయించారు. అయితే దేవుని తీర్పు ఎలా ఉన్నదో తెలుసా? వీరు విత్తనం ఎత్తినట్లు అలాగే మొలకెత్తినట్లుగా కాకుండా వెంటనే తీర్పు వారి మీదకి వచ్చేసి వారు ఏమైపోయారంట? నాశనం అయిపోయారు, నిర్మూలం అయిపోయింది. ఆ పంట ఏం జరిగిందంట? శత్రువు వెంటనే వచ్చి తినివేయగలిగింది. అంటే వారికి వచ్చిన ఆ యొక్క దీవెన, వారు కలిగినటువంటి ఆ పంటను, వారు కలిగిన ఆ దీవెనను ఎవరు తీసుకెళ్లారమ్మా? శత్రువుల యొక్క ముట్టడి, శత్రువు ఆక్రమణ, శత్రువు చేతుల్లో వెళ్ళడము, పరాయి దేశాలలోనికి పారిపోవడము, వారి దేశంలో వారు ఉండకుండా వెళ్ళిపోవడం జరిగిపోయింది. కాబట్టి చూడండి, వారు విత్తిన దాన్ని వారు ఏం చేస్తున్నారంట? కోస్తున్నారు. విత్తడము అనగా వారి దేవుణ్ణి విడిచిపెట్టారు, వారి దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టారు. దేవునికి లోబడడం అన్నది జరగలేదు. కాబట్టి వారు విగ్రహాలను నమ్ముకున్నారు, బయలు దేవతలను నమ్ముకున్నారు. వారి వలన గొప్పతనం వస్తుందని, వారి వలన ఆ దేవతల వలన వారికి సంతానం అభివృద్ధి కలుగుతుందని, మేలు కలుగుతుందని వాటిని ఆశ్రయించారు. కాబట్టి ఏం జరిగింది? వాళ్ళకి చెప్పాలమ్మా, కీడును వారు కోస్తున్నారు. ఇప్పుడు మానవులుగా మనము కూడా కొన్ని మార్లు గృహాలలో ఏ మాత్రం అభివృద్ధి లేకపోతే ఏం జరుగుతుంది మనకు? చెప్పండి, ఏమంటాము? ఏదో మనకు నష్టం కలిగింది, అభివృద్ధి అన్నది లేదు. కాబట్టి మేమేం చేయాలా? ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా మంత్రించుకొని వస్తేనో, ఏదైనా తాయెత్తులు కట్టుకునేనో, గృహానికి ఏదైనా ఒకవేళ కీడును తొలగించే పూజలు చేసుకుంటేనో మేము అభివృద్ధి పొందుతాము అన్న ఆలోచనలోనికి చాలా మంది కూడా ఉండిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని విడిచి, దేవుని ఆజ్ఞలను విడిచి, దేవుని క్రమాన్ని విడిచి, ఇదిగో మరి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఆయన కృపను విడిచిపెట్టి బయట ఉన్న విగ్రహాలను, బయట ఉన్న వాటిని ఆశ్రయించి వాటి ద్వారా మాకు ఆశ్రయం కలుగునేమో, వాటి ద్వారా మేము దీవించబడతామేమో అని అటు వెళితే ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే తీర్పు అన్నది జరుగుతూ ఉంది. ఆమేన్. ఏమైనా కూడా మనము దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడిన వారముగా ఉండాలి. దేవుని కలుగుగాక. ఇంకా మనం గమనిస్తే చూద్దాము, హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనము. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. వారి వేరు ఎండిపోయేను, వారు ఫలమియ్యరు, నేను నాశనము చేసేదను, వారు నా మాటలను అంగీకరించలేదు, ఆయన వారిని విసర్జించను, వారు దేశము విడిచి అన్య జనులలో తిరుగుదురు. చూడండి ఆ పై వచనము, ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయిను, వారు ఫలమియ్యరు. ఆమేన్, హల్లెలూయా. వారు పిల్లలను కనిగినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేతును. చూడండి ఎంత గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొత్త పడినప్పుడు ఏమవుతుంది? వారి ఏరు ఎండిపోతే ఇంకా చెట్టు ఫలమిస్తుందా? ఏరు ఎండిపోయినప్పుడు చెట్టు ఫలమిస్తుందా? ఫలమేమదు. అంటే వారి సంతానాన్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుకు నాశనం చేస్తానంటున్నాడు దేవుడు? ఏమంతా క్రూరమైన మనిషి, అంత కఠినుడా అంటే కానే కాదు. దేవుడు ప్రేమ కలిగిన మనిషి కాదు, దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఆయన ప్రేమ తత్వము కలిగిన వాడు. కానీ ఎందుకనగా తన ప్రజలు ఆయనను విసర్జించినప్పుడు, దేవుని మాటలు ఆలకించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు కొన్ని మారులు తీర్పు ద్వారా వారిని దండించి ఏం చేస్తాడు? సరి చేయడానికి దేవుని యొక్క ఆ క్రమం అనేది మానవ జీవితాలలో జరుగుతుంది. విడదారా మరి. కాబట్టి మనం ఏమి విత్తుతామో ఆ పంటని మనము కోస్తాము. ఒకసారి మనలో అభివృద్ధి సరిగా రాలేదు, మన కుటుంబాలు దీవించబడలేదు, మన పిల్లలు ఆశీర్వాదం
ఎక్కడ లోపము? మన దోషము, మన పాపము, మన యొక్క వ్యతిరేకమైన స్థితిని బట్టి దేవుని యొక్క కోపము ఒకవేళ గృహాల మీద రగులుతున్నదేమో, వ్యక్తిగతంగా మన మీద రగులుతున్నదేమో, మొట్టమొదటిగా దాన్ని మనం సరి చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. విత్తనం వేసినా ఫలింపక అది ఎండిపోతున్నది అనగా ఏంటి చెప్పాలా? పై మొక్కులతో మనం దేవుని మొక్కుతున్నాము కానీ హృదయపూర్వకంగా దేవునికి కుటుంబం అంతా కూడా లొంగిపోవాలా. ఆమేన్. దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకోవాలంటే ఏం చేయాలమ్మా? కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో, అయ్యో దేవా నీ వలననే మేము అభివృద్ధి పొందాలి, నీ వలననే మేము దీవించబడాలి, నీ వలననే మేము మేలులో అనుభవించాలన్న స్థితిలో మనం ఉండగలగాల. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారు దేవుని మాటలు దేవుణ్ణే విసర్జించారు కనుక వారి దేశము విడిచి అన్ని జనులలో వారు వసించురంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని కృపా బాహుళ్యత కింద మనం ఎంతవరకు ఉంటామో అంతవరకు ఆయన కృప మనల్ని దీవెనకరంగా మారుస్తుంది, అంతవరకు ఆయన కృప మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవునికి భిన్నంగా మనము దూరం అయిపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఆ ప్రాంతంలో కూడా ఉండనివ్వడు, వెళ్ళగొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు దీవెనలు పొందుకోవాలన్నా దేవుని చేతి ద్వారా బలమైన ఆశీర్వాదంతో ఈ లోకంలో జీవించాలంటే ఏం చేయాలమ్మా? మనము దేవునికి లోబడాలా. మన జీవితాలలో ఏమి విత్తుతున్నామో, ఏ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామో మనం ఆలోచన చేయాలా. ఆమేన్. హల్లెలూయా. మేలు విత్తనం అంటే ఇతరులకు మేలు చేయడమే అని మనం అనుకుంటాం. విత్తేదంటే మనం మంచిదే చేయాలనుకుంటాం, మంచి చేస్తున్నాము అనుకుంటాము. కానీ దేవునికి లోబడకపోవడం కూడా పెద్ద తప్పే. చాలా మంది దాన ధర్మాలు చేస్తారు, ఎడతెగకుండా ఆహారాలు పెట్టుకుంటారు, ఎడతెగకుండా విధవరాలకు వస్త్రాలు ఇస్తారు. కొంతమంది 100 మంది జనములను కూడా విద్యార్థులను ఏం చేస్తారో చదివించి గొప్ప చేస్తారు. కానీ వీళ్ళకి దైవ భయము ఉండదు. ఈ కార్యాలన్నీ చేస్తారు కానీ దేవుని ఆశ్రయించరు, దేవుని హృదయంలో ఉంచుకోరు, దైవ భక్తి ఉండదు. దాన ధర్మాల వరకు చేస్తారు, అందరికీ మేలుకరం చేస్తారు కానీ అసలైన స్థితిని మార్చిపోతారు. అప్పుడు దేవుని దీవెన పొందుకున్న వారేనా? మీరే చెప్పాలా? దైవ దీవెన వారి మీద ఉన్నట్లేనా? ఈ దాన ధర్మములతో పాటు, మంచి కార్యములతో పాటు, మేలుతో పాటు నీ హృదయంలో ఇంకొకటి కూడా ఉండాలి. ఏంటది? దేవుని యొక్క భయము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని మాటలకు లోబడటము, దేవుని హత్తుకొని ఉండడము. ఇది చదివినప్పుడే నువ్వు పరిపూర్ణముగా నువ్వు దీవించబడిన వాడవు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది దేవుని స్థలంలోనికి రారు, మందిరంలోనికి రారు, దేవా తండ్రిని కూడా ప్రార్థించరు. నాస్తికులు కూడా దేవుడు లేడన్నవారు కూడా వారు దివారాత్రులు ప్రతి నిత్యము కూడా దాన ధర్మాలతో, మేలులతో, ఉపకారాలతో, సమాజ సేవ, దేశ సేవ, ప్రజాసేవ అని చేస్తూ దేవుని సేవను మర్చిపోతున్నారు. మరి వారు ఆశీర్వాదించబడిన వారేనా? చెప్పాలా? వారు ఆశీర్వదించబడిన వారు కాదు. కాబట్టి ఈ రోజు ప్రాముఖ్యముగా మనము మంచి పంట, మంచి విత్తనాలను విత్తాలి. మంచి పంట కోయాలంటే ఏం చేయాలా? ప్రభు మాటలను ఆలకించాలి, ప్రభువులకు లోపడాలి, ప్రభువును విసర్జించే వారముగా ఉండకూడదు. దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా మనము ఆయనను హత్తుకున్న వారముగా ఉండాలి. ఇంకా మనము గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, గలతీ పత్రిక శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేతి యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయడము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలైన విత్తనాలను చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఇక్కడ 2 పంటలు ఉన్నాయి. ఏ పంటలు అవి? క్షయమైన పంట, అక్షయమైన పంట. క్షయమైన పంట దేని ద్వారా వస్తుంది? శరీర ఏచ్ఛను బట్టి క్షయమను
పవిత్రతకు లోబడాల, దేవునికి భయపడాల, పవిత్రతతో మనం నడవాల. శరీరేచ్ఛలు పాపానికి సంబంధించినవి. పాప సంబంధముగా నువ్వు ఒకవేళ వింటున్నట్లయితే అదేమిస్తుంది? నీకు క్షయమైన జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు అక్షయమైన జీవితము, అదే నిత్య జీవము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనము మేలు చేయటి యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసిందేమి, తగిన కాలమందు పంట కోరుము. నిజమైన మేలు ఏమిటి చెప్పండి? మన జీవితాలలో నిజమైన మేలు మనం ఏం చేస్తాము? సువార్త చెప్పుటే మేలు. ఆమేన్. అనేక మార్లు నేను చెప్పాను. 1,00,000 రూపాయలు ఈ రోజు ఒక త్రాగుబోతుకో, ఒక నష్టాలలో నడిచే వ్యక్తికో, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తికో 1,00,000 రూపాయలు మేలు చేయాలని నువ్వు చేతులు పెడతావు. తెల్లవారు వచ్చేసరికి ఏమైపోతాడు? 1,00,000 రూపాయలు అయిపోయి మళ్ళా ఒక వారం సమయం నుంచి మళ్ళా వచ్చేస్తాడు. అదే నువ్వు స్వార్థను చెప్పి ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని, ఆ వ్యక్తిలో ఉన్న అలజడిని తొలగించి దేవునికి దగ్గర చేసి దేవుని వలన మారు మనసు కలిగిన మార్గాన్ని ఇచ్చి చూడు, అది సంపూర్ణమైన మేలు. కాబట్టి మనము ఏమి విత్తాలా? మేలు చేసే విత్తనమును విత్తాలా. దేవునికి స్తోత్రాలు. కాబట్టి అలయక ఏం చేయాలంట? మేలు చేసితేమేమి, తగిన కాలమందు పంట కోతము. మేలు చేసే విషయంలో కూడా అనుకుంటుందా? చెప్పాలండి, అలసిపోతాం, కొన్నిసార్లు విసుక్కుంటాం. నేనే చేయాలన్నా, నా వలన ఏమైతుంది, నేనే ప్రకటించాలన్నా, నేనే అందరికీ హెల్ప్ గా ఉండాలన్నా, నా వలనేనా, ఇక సమాజం లేదా, సంఘం లేదా, ఇక ఇతర విశ్వాసులు లేరా అని చెప్పి మనము చేసే మేలులో కొన్నిసార్లు ఏం చేస్తాము? విసుక్కుంటాము, నిరుత్సాహ పడతాము, నిర్లక్ష్యంతో ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మేలు చేయటంలోనంట అలసిపోకూడదు. మేలు చేయటనగా సంఘపక్షాన విశ్వాసులు ఏ మేలు చేయాలనగా బలహీనులైన వారి కొరకు ప్రార్థించుట మేలు. సరి అయిన త్రోవలో లేని వారిని వాక్యం ద్వారా గద్దించి ప్రేమతో వారికి సువార్తను ప్రకటించి సరైన మార్గములో సంఘ సహవాసములో నడిపించుట మేలు. ఈ మేలులో నీ జీవితకాలం అంతా ప్రయాసపడు. ఒకరోజు స్వార్థం చెప్పి ఆదుకోవడం కాదు, ఒకరోజు ఒక వ్యక్తిని రక్షించి ఆదుకోవడం కాదు. విసుకొనక ప్రతి వ్యక్తి యొక్క స్థితిని బట్టి వారిని ప్రార్థిస్తూ ధైర్యపరుస్తూ సంఘ సహవాసంలో వారిని స్థిరపరచవలసిన సత్యము ఎవరికి ఉంది తెలుసా? సంఘ విశ్వాసుల యొక్క బాధ్యత, అది సేవకుల యొక్క బాధ్యత. ఏ విషయంలో నేను అలసిపోకూడదు, ఏ విషయంలో సంఘ విశ్వాసులైన మీరు కూడా అలసిపోకూడదు. ఆమేన్. కాబట్టి చూడండి, ఆ కింద వచనం కూడా 10వ వచనం చదువుదాం. కాబట్టి మనకు సమయము దొరికిన ఎడల, దొరికిన కొలది అందరి ఎడల. ఆమేన్. హల్లెలూయా. సమయము దొరికిన కొలది అంటే ఏంటమ్మా? సమయము దొరికిన కొలది అంటే ఏంటి మీ అర్థం? సమయము దొరికినప్పుడెల్లని మీరు అంటారు. నాకు ఇందులో పరిశుద్ధాత్ముడు ఇంకొక అర్థాన్ని బయలుపరుస్తున్నాడు. సమయము దొరికినప్పుడంటే మీరు కాలాన్ని బట్టి లెక్క వేస్తున్నారు. అంటే మనకు సమయం దొరికినప్పుడు, అనుకూలమైనప్పుడు, దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు సువార్త చేయడం అని. సమయము దొరికిన కొలదంటే నాకు దేవుడు బయలుపరిచిన సత్యం ఏమిటంటే, ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించే సమయము అది దేవుడిచ్చిన అనుకూల సమయం. ఆమేన్. ఒక వ్యక్తికి సహాయము చేయాలన్నా, పట్టిన అన్నం పెట్టాలన్నా, ఆ సహాయము నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నీకు దొరికిన సమయము. ఆమేన్. హల్లెలూయా. ఆ ఛాన్స్, అవకాశం నీది. అది సమయము దొరికిన కొలది. చాలా మందికి చెయ్యాలని సహాయం ఉంటుంది కానీ అవకాశము దొరకదు, సమయము దొరకదు, చేయడానికి అవకాశం రాదు. అలాంటి వ్యక్తులు రాలేరు, అలాంటి సమయము తారసపడదు. ఆమేన్. అయితే మన ముందు ఇలాంటి సమయాలు ఎన్నో ఉన్నాయి, అవునా కాదా? అయోగ్యులైన విధవరాలు ఉన్నారు, అలాగే దిక్కులేని పిల్లలు ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉండి ఖర్చు పెట్టుకోలేని వారు ఉన్నారు. మేలు చేయుటలో అంటే ఆత్మ సంబంధమైన మేలు స్వార్థను ప్రకటించడము, శారీరకమైన సంబంధమైన మేలు నీకంటే దీనులుగా ఉన్న వారికి పట్టిన అన్నము, వస్త్రములు, దీనులైన వారికి చదువు చెప్పించడము,
సంఘ పరంగా ఇలాంటి ఏం చేయాలా? సాంఘిక సేవ కూడా సమాజ సేవ అంటే ఎక్కడ జరిగించాలా? ఆ కింద వచ్చినాలు చదువుదాం. కాబట్టి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయదము. ఎవరంట విశ్వాస గృహానికి చేరిన వారు? ఎవరండి విశ్వాస గృహమునకు చేరిన వారు? సంఘమునే విశ్వాస గృహం అంటారు. ఇప్పుడు ఈ గృహం ఏంటి? విశ్వాసుల ఇల్లు. దేవుని ఇల్లే విశ్వాసుల గృహము. ఆమేన్. నీ గృహము కంటే ఆశీర్వాదకరమైన గృహము దేవుని ఇల్లు, దేవుని మందిరం. అంటే మనం ఎవరికి చేయాలంట మేలు? చెప్పారా? బయట ఉన్న వాళ్ళకి మేలు చేసి సంఘ సహవాసంతో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, ఒక పలకరింపు లేకుండా మేము సేవ చేస్తున్నాము, మేము ఏం చేస్తున్నాము, మేము ప్రకటిస్తున్నాం, మేము బయట పోయి ప్రకటిస్తున్నాము, ఇన్ని పల్లెలకు వెళ్తున్నాము, ఇన్ని పల్లెలకు వెళ్ళి స్వార్థ చెప్తున్నాము అంటే నీ సంఘంలో ఎవరైనా దేవుడిగా వస్తే వాడిని బలపరచగలిగిన హృదయం నీకుందా? ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ అక్క, ఓ అన్న, ధైర్యపడు, ఏం కాదు, మేమున్నాం విశ్వాసముగా, నీకు సపోర్ట్ ఉన్నాం, ప్రేయర్ సపోర్ట్ ఉంటుంది, ఆర్థిక పరమైన సపోర్ట్ ఉంటుంది, నువ్వేం భయపడకని ధైర్యపరిచేది కూడా ఎవరి దగ్గర? విశ్వాసుల గృహంలో. నీ విశ్వాసుల గృహంలో చేరిన వారి ఎడల నువ్వు మేలు చేయడము ప్రారంభించాలి. ఎలాగా మేలు చేసావా? ఈ మేలును బట్టి నీ మించిన దానికి ఒక దినాన పంట నీవు వస్తావు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నా నామం పేరిట వచ్చిన వాడికి గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ఎక్కడ ఉండదంట? పరలోక రాజ్యంలో ఫలము ఉంటుంది. ఈ చిన్న పిల్లలైన వారికి మీరు ఆహారము పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, భోజనం ఇచ్చారు. ఆమేన్. కాబట్టి తల్లి చేత ఆశీర్వదించబడిన వారిలారా లోనికి వచ్చి మీరు ఈ ఆశీర్వాదాలు పొందుకోనండి. చిన్నలైన వారు, దీనులైన వారు, నీకంటే తగ్గిన వారు, ఎంతో చిక్కుల్లో అపాయాలలో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారిని నువ్వు చిన్న చూపు చూడకు. విశ్వాస గృహంలో చేరిన వారిని కూడా ఒకరికొకరు హత్తుకొని ఉండండి, ఒకరినొకరు పరామర్శించుకోనండి. వీలైన మట్టుకు ఆత్మీయంగాను శారీరకంగాను ఏ అవసరాన్ని బట్టి అవసరంలో అతిగా వారిని పోషించే విధానంలో కూడా వెళ్ళి వారిని సోమరిపోతులుగా కూడా చేయకూడదు. సమయానుకూలంగా, సందర్భానుకూలంగా నీ చేతికి దేవుడిచ్చిన అవకాశము, సమయం అంటే ఏంటి? అవకాశము కొలది మేలు చేయడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రంలో కలుగునుగాక. హల్లెలూయా. అంటే 2 రకాల విత్తనాలను చూసాము, 2 రకాల ఫలితాలను చూసాము. ఏంటవి? 2 రకాల ఫలితాన్ని చూసాము. ఏంటి? పంటలు. శారీరకంగా శరీర ఇచ్చులను బట్టి విత్తినవాడు ఏ పంటకు వస్తున్నాడు? క్షయమనే పంటకు వస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విత్తనము విత్తినవాడు అక్షయమైన అంటే నిత్య జీవం అనే పంట కోయాలి. నిత్య జీవం అనే పంట కోయడానికి ఊరికే రాదు. దేవుడు రాజ్యం ఊరికే వస్తున్నా. ఈ మేలులన్నీ మన జీవితాలలో చేయాలి. విశ్వాసులమైన మన జీవితాలంతా కూడా ఈ మేలు ఉండాలి. ఆమేన్. శరీరీచుల ప్రకారం మనం నడుస్తున్నట్లయితే క్షయమనే పంట, నిత్య నరకాగ్ని అనే పంట నువ్వు కోస్తావు, ఆ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. అక్షయమైన పంటలుగా నిత్య జీవం అనే పంట. ఇది ఆత్మ సంబంధమైన విత్తనము. కాబట్టి ఈ రోజు మనము ఆ నిత్య జీవము, అక్షయమైన ఆ పంటను మనం పోయాలంటే ఏం చేయాలా? ఆత్మానుసారముగా మనం జీవించాలి. కాబట్టి అలయక మేలు చేయగలగాల. ఆమేన్. మనకు సమయము కలిగిన కొలది మేలు చేయటంలో విసుక్కోకూడదు, అలసిపోకూడదు, విసుగు చెందకూడదు. మేలు చేయడానికి ఎప్పుడు కూడా మన పాదం లేపు చేయాలంట, త్వరపడి పరిగెత్తాలి. అందుకే యేసు ప్రభువు వారు అన్నాడు కదా, ఎంత 1 మైలు దూరము రమ్మన్న వాడికి నువ్వు ఎన్ని మైలు పోవాలంట? 2 మైలు వెళ్ళాలి. 1 అంగీ ఇవ్వమన్న వాడికి 2 అంగీలు ఇవ్వాలి. అమ్మాయి మనం ఏం చేస్తాము? 2 అంగీలు ఉన్న 1 అంగీ ఇవ్వడానికి నాకే కట్టుకోవడానికి లేదు, నీకేం పెడతానంటాడు. నాకు వీల్లేదు, నేను రాలేనంటాడు. అంటే మైలు దూరం నడవమని కాదు, వాడు చిన్న సహాయం కోరితే వాడు ముందు ఇంకా నువ్వు నడిచి వాడిని బలపడాలేసే వరకు కూడా నువ్వు నిలవబడాలి. సంఘంలో అనేక రకాల ప్రజలు ఉంటారు. చిన్నదానికి కూడా తాచారు చంపులకు ఉడత బెదిరినట్లుగా ప్రతిదానికి బలహీనైపోయే వాళ్ళు ఉంటారండి. వారికి ఎవరు బలం ఇవ్వాలా? సాటి అయిన విశ్వాసులే బలం ఇవ్వాలి. కొన్నిసార్లు సేవకుల ప్రేమను బట్టి దగ్గరకు వస్తారు, నిర్మోహమాటంగా వారి పరిస్థితిని చెప్పుకోగలరు. అమ్మా, నా నీ పరిస్థితిలో ఉన్నా, నాకు ఈ స్థితి ఉందని
చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది భయపడి ఏం చేస్తారు, చెప్పుకోలేని వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారండి? సాటి అయిన విశ్వాసులతోనే. మీ ముఖాలలో ఎప్పుడు స్థిరనవ్వండి. నేను చేసే హృదయం అంటే మీ దగ్గరికి ఎలా వస్తారో తెలుసా? వారి అక్క చెల్లెళ్ళ కంటే, అన్నదమ్ముల కంటే, వారి స్నేహితుల కంటే మొట్టమొదటిగా వచ్చేది మీ దగ్గరికి వస్తారు. అక్క, చెల్లి, నేను ఈ సమస్యలు ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయమని. ఆ వీలును మనము సంఘంలో కల్పించాలా? ఆ మేలు మనం చేస్తే మనకు సంఘం ద్వారా ఈ యొక్క మంచి సక్రియ, ఈ యొక్క మంచి విత్తనము మన వ్యక్తి మేలు అనే పంట రేపు పోయగలము. ఆ పంట ఏమిటో తెలుసా? నిత్య జీవం. దేవుని రాజ్యం వరకే తక్కదు. దేవుని రాజ్యం రావాలంటే ఈ మెట్లన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఒక్కొక్క మెట్టు అనుభవంలో మనం ఉండగలగాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకా చూద్దామండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనములో, గోధుమను విత్తి విత్తనములను విత్తి ముళ్ళను పంట కోస్తూ ఉన్నారంట. గోధుమలు అంటే ఎవరండి? విశ్వాసులు. అనేక మార్లు దేవుడు ఆ గోధుమలను విశ్వాసులతో పోల్చారు. విశ్వాసులుగా ప్రారంభిస్తాము, చివరికి ఏమైపోతుంది? పాపముతో ముళ్ళ కంచిలాగా, ఓ అగ్నికి కాల్చబడే వేయదంలాగా ఏమైపోతుంది? మన బ్రతుకులు మారిపోతాయి. దేవుని బిడ్డలారా, అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఏం చేశాడు? పోలికతో పోల్చాడు. ఇదిగో నేను మంచి విత్తనం, మంచి పొలంలో శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటితిని, కానీ ఏం చేశాడంటే వారు కారు ద్రాక్షలు కాశారు. కాబట్టి ఏం చేశాడు? ఇంకా పొలానికి కంచె తీసేశాడు. ఏం చేశాడమ్మా? ఆ పొలం మీద దున్నడం గాని, వ్యవసాయం చేయడం గాని, సాగు చేయడము ఆపివేశాడు. తదుపరి ఏం జరిగింది? ఆ పొలం అంతా బలు రంగస్య చెట్లతోనూ ముళ్ళ కమ్మలతోనూ నిండిపోయింది. ఈనాడు మనము కూడా సంఘ విశ్వాసులము. ఏంటంటే మనము గోధుమ గింజలు. ఆమేన్, హల్లెలూయా. గోధుమ గింజలు విశ్వాసులకు సాదృశ్యం. గోధుమ గింజ ఏం చేస్తుంది? చనిపోయి బ్రతుకుతుంది. కాబట్టి విశ్వాసులైన వారు కూడా ఎలా ఉండాలా? విశ్వాస జీవితంలోనే చివరి వరకు మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కానీ ప్రారంభంలో విశ్వాసముగా ఉండి ముగింపులో ముళ్ళకు సంబంధించిన చెట్ల వల్లే ఫలిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? మనలో పాపము, అక్రమము, అలాగే దేవుని యొక్క దూషణ, దేవునికి వ్యతిరేకమైన జనముగా మనం జీవించినట్లయితే మన పంట చివరికి ఏమైపోతుంది? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది. ముళ్ళ కంపను ఎవరైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారా? అది దేనికి ఉపయోగపడతామా? ముళ్ళ చెట్లు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి? పొయ్యిలో పెట్టడానికి, కాలిపోవడానికే అది కాలుస్తాము. అది దాని పొయ్యిలో మంటకి వాడతాం. ఇంతకుముందు ఏం చేసేవారండి? ఆ ముళ్ళ కంపనే మన వంటకి ఉపయోగించేవారు. కాబట్టి మనం ఈ రోజు సంఘ బిడలముగా, దేవుని బిడలముగా ఎలా ఉండాలా? దేవుని కార్యాలతో నింపబడేవారు ఉండాలి. ఇంకా మనం గమనిస్తే చూడండి, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలు. 3వ అధ్యాయం 12-13 వచనాలు. తీర్పు తీర్చుటకై యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును, అన్యజనులు లేచి అచ్చటికి రావలను. పైరు ముదిరినది, పొడవలు పెట్టి పోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పనులు పార్చున్నవి, జనుల దోషము అత్యధికమాయను. దిగరండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును, అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, పొడవలు పట్టి పోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమైన. మీరు దిగిరండి. ఆమేన్. ఇక్కడ తీర్పనే పంట. ఆమేన్. చూడండి, చాలా మార్లు పైరు ముదిరితే పైరు కోస్తారా? పైరు ముదిరిందన్న దానికి, ఇంకా కోతకు వచ్చిందన్న దానికి ఏం జరుగుతుంది చెప్పాలండి? వరి గింజ బాగా ఎండిపోయి అది వారిపోవడం చూస్తాం. అప్పుడు వ్యవసాయదారుడు ఏమంటాడు? ఇక గింజ బట్టి చూస్తాడు. ఇక గట్టి గింజ అయిపోయింది కాబట్టి, వారిపోయింది కాబట్టి కోతకు
సిద్ధంగా ఉంది. పైరు ముదిరిపోయింది, నేత గింజ కాదు, గట్టి గింజ. ముదురు గింజ వచ్చేసింది, ఇంకా కొయ్యడము ప్రారంభించాలి. ఇక్కడ ముదిరిపోయింది ఏంటంట? జనుల యొక్క దోషము ముదిరిపోయింది. అవునా కాదా? అందుకే చూస్తే సొదొమ గొమొర్రాల పట్టణం యొక్క దోషము మితిమీరిపోయింది. కాబట్టి దేనికి? తీర్పుకు రెడీ అయిపోయింది. అగ్ని గంధకములతో కాల్చివేయబడింది. నోవహు కాలమందు కూడా దేశము చెడుతనముతో నిండిపోయిందట. నిండిపోయింది, అంతా నిండిపోయింది. కానీ ఒకే ఒక్కడు దేవుని కృప పొందుకున్నవాడు. హల్లెలూయా. నీతిపరుడుగా దేవుని దయ కృప పొందుకున్నవాడు ఎవరు? నోవహు. కాబట్టి అప్పుడు కూడా తీర్పు జరిగిందా లేదా? ఏం తీర్పు జరిగింది? జల ప్రళయం అనే తీర్పు జరిగింది. ఏనాటి కాలమందు కూడా జనుల దోషం అధికమైనప్పుడు ఏమొస్తుందమ్మా? కోత అన్నది తీర్పులోని కూడా వస్తుంది. కాబట్టి ఇదిగో అన్యజనులమైన మీరందరూ రండి. యెహోషాపాతు లోయ దగ్గర నేను సింహాసనాసీనుడైతా, అక్కడ మీరందరూ సమకూడి వస్తే మీ మీద, మీ దోషం మీద నేను తీర్పు తీరుస్తాను. అంటే చూడండి, భూమి మీద దేవుడు వాక్యాన్ని విత్తుతున్నాడు, సరిచేయ పూనుకున్నాడు. కానీ జనుల దోషము మీరిపోయినప్పుడు ఏం జరుగుతుంది? తీర్పు అనే గొడవని ఉపయోగించవలసి వస్తుంది. తీర్పు కొరకై ఆ పంటను కోయవలసి వస్తుంది. దేవుని కోపానికి, దేవుని ప్రతీకారానికి, దేవుని ఉగ్రతకి ఆ జనులు బలి కావాల్సిందే. ఆ తీర్పు నుంచి గాని, ఆ ఫలితం నుంచి గాని తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకని? వారి యొక్క దోషాన్ని బట్టి, వారు వేసుకున్న విత్తనాన్ని బట్టి, వారు ఏ పంట కోస్తున్నారు? ఉగ్రత అనే పంటలోనికి, దేవుని కోపము, ప్రతీకారం అనే ఆ కోపంలోనికి వారు వెళ్ళిపోతున్నారు. దేవుని ప్రియమైన జనమ, ఆ లిస్టులో మనం లేము. దేవుడు తప్పించి ఉన్నాడు. ఆమె దేవుడికి స్తోత్రములు గాక. ఈనాడు మనమందరము కూడా దేవుని ప్రజలముగా ఆయనకు లోబడి ఆయన ప్రేమను మనము సొంతం చేసుకోవాల్సిన సత్యం ఉందండి. కాబట్టి ఈ రోజు మనము గ్రహించుకోవాలా, దేవాని ఆత్మకార్యము జరిగించుము. కనుక తీర్పు అనే పంట. ఇంకా మనం గమనిస్తే అంత్య దినాలలో పంట కోయట కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అంత్య దినాలలో పంట. మనము విత్తిన దానికి పంట కోస్తాము. ప్రకటన గ్రంథము 14:14. మరియు నేను చూడగా తెల్లని మేఘము కనపడెను. మనుష్య కుమారుని పోరిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల గొడవలి ఉండెను. మరి ఒక దూత దేవాలయములో నుండి బయలు వచ్చి భూమిపై నుండి, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చినది, నీ గొడవలు పట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు ఆ గొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఆమేన్. హల్లెలూయా. ఈ పైరు, ఈ భూమి ఏమిటనగా యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత. దేవదూత నలుదిక్కుల విశ్వాసులను ఏర్పాటు ఇక్కడ గమనిస్తే మత్తయి సువార్తలో ఉంటది. శిష్యులు ఏమంటారు? అయ్యా, గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చున్నాయి, వీటిని వేరు చేయాలంటే ఏమంటున్నాడు? యుగ సమాప్తి వరకు వీటిని కలిసి పెరగని. యుగ సమాప్తి కాలమందు గోధుమలను, గురుగులను వేరు చేద్దాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. గోధుమల పైరు వలె గురుగుల పైరు కూడా ఉంటుందట. పైరు పండేంత వరకు గోధుమల పైరేదో తెలియదు, గురుగుల పైరేదో తెలియదు. అందుకే కూలి వాళ్ళు ఏం చేస్తారు? 2 పెరికి వేయాల్సి వస్తుంది, 2 పెరగనిస్తారు. ఇప్పుడు లోకంలో కూడా ఏం జరుగుతుంది? తీర్పు సమయం వరకు, ఆఖరి గడియల వరకు ఎవరి విశ్వాసం, ఎవరు అవిశ్వాసం తెలుసుకోలేకపోతున్నాం. పైకేమో విశ్వాసుల్లాగా ఉంటారు, అంతరంగం అంతా దోషంతో నింపబడతాది. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. అందుకేం చేస్తున్నాడు? ఆఖరి వరకు రెండింటిని పెరగని. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిలో ఏం చేస్తాడంట? పెరిగినప్పుడు గోధుమలకు, గురిగింజకి
విశ్వాసులు ఎత్తబడటము, సంఘముగా సమకూర్చబడము, నువ్వు విత్తిన దానికి ఇదిగో మంచి పంటగా, గోధుమల పంటగా నువ్వు సపరేట్ చేయబడి, వేరు చేయబడి ఆ పరలోకపు పొట్లలో నింపబడడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ఆమె గురువులు ఏం చేస్తాయి? కాల్చివేయబడతాయి. గురువులు పాపులు, గోధుమలు ఎవరండి? విశ్వాసులు, నీతిమంతులు. కాబట్టి ఈ పైరు ఏ పైరనగా ప్రత్యక్షత, ఆకాశమందు తడబోర శబ్దము, సంఘము ఎత్తబడటము. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు గురువులు విడవబడతారు, పాపులు విడవబడతారు, నీతిమంతులు సపరేట్ చేయబడతారు, వేరు చేయబడడం, సంఘము ఎత్తబడము. దీనినే ఏమంటారు? ప్రత్యక్షత. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంకా మనం ముందుకు సాగి వెళదాము. ఇదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనంలో 18వ వచనం కదా. ఇతడు వాడి అయిన కొడవలు గల వారిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పట్టి దాని కెరలు పోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణముకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించును. ఇది రెండవ రాకడ. చాలా మంది ప్రత్యక్షతకు రాకడికి రెండు పోలుస్తూ ఉంటారు. ప్రత్యక్షత మధ్యాకాశంలో జరిగేది, రాకడ రెండవ రాకడ భూమి మీద ఆయన యెహోవా దినము, ప్రభువు దినము. ఆయన కోపముతో ఎలా వస్తుందంట? యోధా గోత్రపు సింహము వలె వస్తాడు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగము క్రోధముతో నిండిన పాత్రలో త్రొక్కించబడము. ఆమె గుర్రములతో, ఇక్కడ చూడండి, 2 కోసుల దూరం అంట గుర్రముల కలెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించును. ఆయన ఖడ్గం ఏం జరుగుతుంది? శత్రువులను హతమారుస్తుంది, విరోధులను, దేవునికి వ్యతిరేకులను, పాపుల మీద ఆయన ఖడ్గము ఎత్తినప్పుడు రక్తము ప్రవహిస్తూ ఉందంట. ఆమె అంటే ఇది రెండవ రాకడలో జరిగే దృశ్యము. ఇది ప్రభువు దినాన, యెహోవా దినము, భయంకరమైన దినము. ఆ దినమును తాళగలిగిన వాడు ఎవడు? ఆమె ఎవరు రక్షింపలేరంట. నన్ను ఈ యొక్క విగ్రహాలు రక్షించలేదని విగ్రహాలను ఏం చేస్తారు? పారవేస్తారు, కొండల దగ్గరికి వెళ్తారు, గుట్టల దగ్గరికి వెళతారు. ఇదిగో విషం దాగి సావాలనుకుంటారు, ఉరివేసుకోవాలనుకుంటారు, బావుల్లోకి వెళ్ళాలనుకుంటారు. మరణం వారికి దూరం అయిపోతుందట. ఆమె దేవుని కోపం నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. ఆమె అంటే ఈ రోజు ఎందుకు ఈ శాంతి సమాధానకరమైన సువార్త నీ ఎందుకు వస్తుందనగా, ఆ యొక్క ఆ ప్రభు దినాన ఆ కోపాగ్నికి నువ్వు బలి కాకుండా ఈరోజు శాంతి దూత అయిన యేసయ్య వారు సమాధానకరమైన సువార్త నీ దగ్గరికి వస్తున్నారు. ఈరోజు నువ్వేం చేయాలా? నీ ప్రవర్తన అంతా మార్చుకోవాలి. నువ్వేమి విత్తుతావో పంట నువ్వు రెడీగా కోస్తావు. కాబట్టి ఈ రోజు ఏం చేయాలమ్మా? ప్రభు వాక్యాన్ని నీ లోబడి ఆయన ఆజ్ఞలకు విధేయులమై మంచి చేయుదుమా, మేలు విత్తుదమా, మేలైన మార్గాన్ని ఎంచుకొని ప్రభువునకు లోబడి ప్రభు వాక్యం ద్వారా రక్షణ పొందిన వారమై సంఘ విశ్వాసముగా సువార్తను ప్రకటిస్తూ ఇతరులకు హానికరంగా లేకుండా ప్రభు సేవలోను సమాజిక సేవలోను మనము ఎదుగుతూ ఫలించినట్లయితే చివరికి ఏం చేస్తావు? నువ్వు నిత్య జీవం అనే పంటను వస్తావు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇవి కూడా ద్రాక్ష గెలలే, ద్రాక్ష చెట్లే. అయితే ఆయన క్రోధానికి బలి అవుతున్నాయంట. క్రోధమనే ఆ యొక్క గానుక తొట్టులు అవి ఏమవుతున్నాయి? పిండబడుతున్నాయి, రక్తముగా ఏరులై పారుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరొక మారు లేఖన భాగాన్ని మనం చదువుతాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ సందేశాన్ని మరొకసారి మనం విందాం. దేవుని యొక్క ప్రభు దినం ఇంతకుముందు చెప్పాను, యెహోవా దినము, దానికి తాళగలిగిన వాడెవడు లేడు. అది ఉగ్రత,
దేవుడు రక్షించలేడు. ఆమేన్. కాబట్టి నీ విరోసు గుర్తు చేసుకో. ఏ పంట కోస్తున్నావు, పంట కోయడానికి ముందు నీ జీవితంలో ఏ విత్తనమో వేస్తున్నావో జాగ్రత్త. బ్రతుకంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను మోనార్కుని, నాకు ఎదురు చెప్పేవాడు ఎవరు లేడు అనుకున్నావా? రేపు నువ్వేమైపోవాల్సింది, సిగ్గుపడవలసి వస్తుంది. రేపు ఉగ్రత దినమున ఆ రక్తపు ఏరులో నీవు కూడా ఉండవలసి వస్తుంది. ఆ నరకాగ్నిలో నువ్వు కూడా చేర్చబడవలసి వస్తుంది. ఇచ్చిన ఈ అల్పమైన జీవితం, ఈ కొంతకాలము దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశంలో మనం ఏం చేయాలమ్మా? మనము సర్చ్ చేసుకొని మంచి పంటననే విత్తనము వేసినప్పుడు మంచి పంటను మనం కోస్తాము. ఆమె ఇంకా మనము చూద్దాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము ఆర్భటించి రండి, బలిష్ఠుల మాంసమును, గొర్రెల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, కొద్దివారేమి గొప్పవారేమి అందరి యొక్క మాంసమును తిరుటకై గొప్ప విందు కూడి రండని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇక్కడ అధికారులు, గొప్పవారు, సింహాసనం మీద కూర్చున్న వారి యొక్క మాంసం అంతా కూడా ఏమొస్తుందంట? ఆకాశ పక్షులకి వేయవలసి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి 15వ వచనము. జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము భయములు వెడల్చున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియు. దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కబడును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను గోడ మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. చూడండి, ఆ 17 వచనాలకు పైన ఏముందంట? జనములను కొట్టుటకు ఆయన నోటి నుండి ఏముందంట? వాడి కలిగిన ఖడ్గము. ఇది కూడా తీర్పు. యుగాంతములో, అంత్య దినాల కంటే యుగాంతంలో ఈ తీర్పును ఎవరు అనుభవిస్తారంట? ఈ తీర్పులోనికి ఎవరు వస్తారంటే అవిధేయులైన వారు, దేవుని దూషించిన వారు, దేవునికి వ్యతిరేకులైన వారు. ఆమేన్. వారి రక్తము ఏరులై పారుతుంది. వారి పక్షులు, వారి మాంసం తినడానికి ఎవరి మాంసం అంట? సింహాసనాలను ఆశీర్వదించిన రాజుల మాంసము, అధికారుల మాంసము, దేవుణ్ణి తిరస్కరించిన వారి మాంసము తినడానికి ఆకాశ పక్షులు ఆ విందుకి ఆహ్వానించబడతాయంట. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితిని మనం చూస్తున్నాము. నేటి దినమున యేసు నామమును అంగీకరించమంటే దోషులు పాలవుతున్నారు, ఎగతాళి పాలవుతున్నారు కదా. అలాగే నిర్లక్ష్యంతో ఉంటున్నారు, హింసింపబడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మొన్న అన్నది, ఎందుకమ్మా ఎవ్వరు ఏ యొక్క మతం వారు కూడా చెప్పరే, మీ క్రైస్తవులకి ఎందుకు ఇంత బాధ, మీ క్రైస్తవులే ఎందుకు నమ్ముకోండి అని రక్షణ సువార్త మీరే ఎందుకు ప్రకటిస్తారు? ఆమేన్. సత్యం అన్నది ప్రకటించబడుతుందా లేదా? ప్రకటించబడుతుంది. నిజమన్నది ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తుంది. నిజమును మనం దాచుకోలేము, నిజమును వెల్లడి చేస్తాం. కాబట్టి క్రీస్తు నామము సత్యమైనది, క్రీస్తు నామము న్యాయమైనది, అది సత్యమైనది. కాబట్టి దాన్ని మనము వెల్లడిస్తాము. దాని ద్వారా ఎందుకని ఒక వ్యక్తికి మేలు కలుగునంటే, అందుకే గత వారాలలో శ్రమను గురించి మనం ధ్యానం చేసినప్పుడు, మేలు కొరకై నువ్వు శ్రమను అనుభవించినావా, అది నీకెంతో మేలు. ఆమేన్. చాలా మంది నేను శ్రమ పడుతున్నాను, దొంగతనం చేసి నరహంతలుగా మారి జైళ్ళలోకి వెళ్ళి మేము కొరడా దెబ్బలు కొట్టించుకుంటున్నాము, మేము కూడా మరణం పాలవుతున్నాం, మేము శ్రమ నొందుతున్నామంటే వాడు ఎందుకు శ్రమ నొందుతున్నాడంట? వాడు చేసిన తప్పుకు వాడు శ్రమ నొందుతున్నాడు. నువ్వు మేలు చేస్తున్నావు. నిన్ను కొట్టినా, నిన్ను దూషించినా, నీ మీద భూమి వేసినా, నీకు అపకారము తలపెట్టినా నువ్వేం చేస్తున్నావు? మేలు చేస్తున్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాము, చివరిగా ముగించేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం.
9వ అధ్యాయం 37వ వచనం ఫాస్ట్గా చదవాలి. కోత విస్తారముగా ఉన్నది, పనివారు పొదువుగా ఉన్నారు కనుక కోత యజమానుని వేడుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కోత యజమానుడు ఎవరమ్మా? యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రాలు. కోత అంతా ఎంతో విస్తారముగా ఉన్నది, కోతకు పనివారు. అంటే దేవుని రాజ్యంలోనికి చేరేవారు విస్తారమైన వారా? కొద్దిమంది దేవుని రాజ్యంలోనికి చేరేవారు. కోత ఎంతో విస్తారం అంటే విత్తనాలు కూడా అంత విస్తారం వేయాలిగా. కోత విస్తారం అంటే పంట కూడా, విత్తనం కూడా విస్తారం వేయాలి. కోత అంత పుష్కలంగా గొప్పగా రావాలంటే విత్తనం విత్తేవాడు కావాలా, దున్నేవాడు కావాలా, విత్తనము విత్తేవాడు కావాలా? ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యము ఎంతో విస్తారంగా ఉందమ్మా. ఎన్నో ఆత్మలు రక్షింపబడుతున్నాయి. దేవుని రాజ్యము ఆ పరలోక పట్టణం అంతా, వైశాల్యం అంతా ఎవరితో నింపబడాలా? దేవుని పిల్లలతో నింపబడాలి. కాబట్టి కోతకు పనివారిని కావాలంటే ఎవరిని వేడుకోవాలంట? కోత యజమానిని వేడుకోవాలి. ఈరోజు విస్తారమైన కోతను కోయడానికి మనము కూడా ఒక పనివారములో ఉండాలి. కోత కొయ్యాలంటే ముందు ఏం చేయాలా? విత్తనము విత్తాలా. దున్నని బీడు భూములు ఏం చేయాలి? మనము దున్నాలా. ఏం చేయాలా? ఆ బీడు భూముల్లో నువ్వు విత్తనము వేయాలా. దేవుని పంటను తెప్పించాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి చూడండి, మనం విత్తిన దాన్ని మనము కోస్తాం. మేలు విత్తినావా? మేలనే పంట కోస్తావు. అక్రమాన్ని దున్ని ఏం విత్తుతున్నావంట? కీడును విత్తినప్పుడు ఆ కీడనే పంట నువ్వు కోస్తావు. కాబట్టి జాగ్రత్త. ఇంకా దౌర్జన్యము నింది దేవుని యొక్క ప్రతీకారం అనే పంటలు కోస్తున్నావా? లేకపోతే దయా కలిగిన మనస్సు కలిగి ఏం చేస్తున్నావు? దీనులకు ఆహారం పెట్టి ఏం చేస్తున్నావు? దేవుని యొక్క దీనులను పొందుకుంటున్నావా? ఆమేన్, హల్లెలూయా. విగ్రహారాధన అనే విత్తనం విత్తి దేవునికి దూరం అయిపోయి, నాశనం అయిపోయి, దేవుని స్థలంలో నుంచి వెలివేయబడి నీ కుటుంబము నీవు నిర్మాణం అయిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుని మర్చినప్పుడు ఏమైపోతుంది? సరైన దీవెన గృహంలో ఉండదు. ఏమైనా మనము దేవుని పిల్లలము. ఎక్కడ దీవించబడాలా? దేవుని స్థలంలోనే దీవించబడాలా. మరొక ఆధారం లేదు. వేరే విగ్రహాల దగ్గరికి వెళ్ళిన, వేరే వాటిని ఆశ్రయించిన, వేరే ప్రయత్నాలు చేసిన అక్కడ నీకు తీర్పే కానీ, అక్కడ నీకు నష్టమే కానీ, నష్టానికి ప్రతి రెట్లు నష్టాన్ని పొందుకుంటావు. వారంట ఏం చేశారు? గాలికి ప్రయాసపడ్డారు. గాలిని విత్తారు, ప్రళయ వాయువు వారి మీదకి వచ్చింది. అవే అంతేకాకుండా వారు విత్తనం వేయలేదంట, మొలక ఎత్తలేదు, పంట వెంటనే అంటే తీర్పు వెంటనే వస్తుంది. ఇక సమయం కూడా లేదు. ఇంకా మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని బట్టి వేసినప్పుడు ఏమొస్తుంది? క్షేమ అనే పంట. ఆత్మానుసారముగా అక్షేమనే పంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము దీర్ఘకాలము పరిగెత్తవలసిన అవసరం ఉన్నది. అలసిపోకూడదు, విసుక్కోకూడదు, మన ప్రయాస వ్యర్థము కాకూడదు. ఒక దినం పరిగెత్తి ఆగిపోయేది కాదు క్రైస్తవ జీవితం. దీర్ఘకాలము చనిపోయేంత వరకు కూడా మేలు చేయటంలో పరిగెత్తాలా, పరిగెత్తాలా, పరిగెత్తాలా. హల్లెలూయా. గమనించి చూడండి, మనము మేలు చేసి సాగామనుకో, ఆ మేలు ఎంత తృప్తి ఉంటుంది అనుకుంటారు. నా యొక్క సేవా జీవితంలో నేను గమనించాను. అనుపన్నదు. ఎంత స్వార్థను ప్రకటిస్తామో, ఎంత ప్రార్థనలు ఉంటామో, ఎంత దేవుని పని చేస్తామో అంత అధికమైన బలం. ఇంకా తీర్పులు అనేవి కూడా మనం చూసాము. యుగాంతపు తీర్పు, అలాగే మధ్య ఆకాశములో ప్రత్యక్షతలో బోధములు, అలాగే గురుగులు వేరు చేయబడడం, నిత్య జీవం అనే పంటకు మనము సిద్ధపడడం. ఈరోజు మరి అమూల్యమనే వాక్యం ద్వారా మనం ఆదరించబడ్డాం. నీ బ్రతుకుతున్నాళ్ళని సాగిపోవడం కాదు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మన జీవన యాత్రలు ఏం చేయాలా? ప్రభువుకి ఇష్టసారమైనటువంటి ఆయనకు ఆత్మానుసారముగా జీవించగలిగిన బుద్ధి, జ్ఞానము, యథార్థమైన ప్రవర్తనలో నడవడానికి బుద్ధి జ్ఞానము కలిగి ఆ యొక్క విత్తనం వేసి ఆ పంటను మనము కొయ్యాలి.
పుచ్చుకున్నట్లో భలే టెక్నిక్ ఉపయోగిస్తారు. వారికి అదే పంట దేవుడు సిద్ధం చేస్తారు. మనము విత్తేదంటే మన దినచర్యలో, మన ఇతరులు ప్రేమించడంలో కానీ, అయిన వారిని, స్నేహితులను, బంధువుల్ని అందరిలో కూడా ఎలా ఉండాలో మనం న్యాయమైన ప్రవర్తన కలిగినప్పుడు దేవుడు న్యాయవంతుడు మనం చూస్తూ ఉంటాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ దినమున ఈ అనుగ్రహం బట్టి నీ సన్నిధానంలో చేరి ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం.